సోషల్ మీడియా మాయాజాలంలో పడి మోసపోవద్దని విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల పరిచయాలను స్నేహం అనుకుని నమ్మి వేధింపుల బారిన పడుతున్న ఘటనలు నిత్యం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇలాంటి సైబర్ ట్రాప్లలో పడితే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సాంకేతికతను కేవలం చదువు భవిష్యత్తు కోసం మాత్రమే వినియోగించుకోవాలని, మంచి చెడులను గుర్తించే వరకు ఆన్లైన్ వ్యామోహాలకు దూరంగా ఉండాలని సూచించారు. మనము అందరు కూడా ఇప్పుడు లైఫ్ హస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సోషల్ మీడియా, రీల్స్, ఇన్స్టాగ్రామ్. బట్ I want to, because lot of girls are there. Daily one or the other case we are seeing that lot of girls are getting cheated with accepting new friends. చాలా మంది అమ్మాయిలు ఎవరో ఒకటి టెలిగ్రామ్ వచ్చారు, ఫ్రెండ్షిప్ అవుతున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, తర్వాత అబ్యూజ్ అవుతుంది, వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉండొచ్చు కానీ మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఒక రిలేటివ్స్ లో వాళ్ళ దగ్గర ఉన్నారు కానీ ఎవరో మీ ఇన్వైట్ పంపిస్తే మీరు వాళ్ళని చేసుకోవడము. ఈ మధ్యలో ఈవెన్ మీకంటే చిన్న వాళ్ళు 13, 14, 15 ఇయర్స్ పిల్లలు కూడా బయట పోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. మనకు టెక్నాలజీ వాడాలి, డెవలప్మెంట్ ని మన కోసం ఎట్లా వాడుకోవాలి చూడాలి, కానీ మనము చేస్తే దాని ఫాదర్ మదర్ కి, టీచర్స్ కి, ఆ సంస్థ చదువుతున్న సంస్థకు విల్ బి అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. మీరు కనిపించిదంతా మంచిది అనుకోవద్దు. చాలా అంటే చాలా కేసెస్ వస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. ఉండాలి, బికాజ్ వాట్సాప్, మీ నోట్స్, మీ క్లాసెస్, మీ ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇన్నోవేషన్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ వాట్సాప్, టెలిగ్రామ్ లో ఉండొచ్చు. కానీ దానికి ఇవ్వాల్సిన టైం దానికే ఇవ్వాలి, చదువుకోవడానికి ఇచ్చే టైం దానికే ఇవ్వాలి. డోంట్ గెట్ అడిక్టెడ్ టు దిస్ సోషల్ మీడియా. మీరు జాగ్రత్త ఉండాలి. మీరు ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఓకే, ఇలా ఫ్రీడము, అప్పుడు మీకు ఏది మంచి ఏది చెడ్డదనేది తెలుస్తుంది. సోషల్